చాలామంది రాజకీయ ఎత్తలెక్కుతారు, ధనికులెక్కుతారు. అయినా వాళ్ళకి ప్రశాంతత ఉంటుందా? టెన్షన్, గమ్యస్థానము, వారు పోవలసిన ఆ మార్గము పోయినదాకా టెన్షన్ ఉంటుంది. కానీ ఒక ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ప్రయాణం చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే యేసు ప్రభువు వారిని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే వారిని బట్టి కాదు, కానీ వారు నమ్మిన ఆ దేవుణ్ణి బట్టి వాళ్ళకి ప్రశాంతత. అవునంటారా కాదంటారా? రాజకీయతలు, ధనవంతులు చాలామంది ఫ్లైట్ ఎక్కుతారు, కానీ వారికి వారి హృదయంలో తెలియని బాధ, కొంత మానసికమైన ఒత్తిడి ఉంటుంది, కొంత ఎప్పుడు ఎవరు ఎలాగా దాడి చేస్తారని భయం ఉంటుంది. కానీ క్రైస్తవునికి ఆ భయం లేదు. ఎందుకో చెప్పనా? క్రైస్తవుడు యేసు ప్రభు వారి రక్తములో కడగబడిన తర్వాత తను నమ్మిన దేవుడు మూడో రోజున పునరుద్ధానం చెంది మరి ఆయన తిరిగి లెగవటం జరిగింది కదా. ఆ నేపథ్యములో ఆ విశ్వాసముతో ఒకవేళ మరణించినా తిరిగి మరలా క్రీస్తునందు లేపబడతారని ఒక చడలని విశ్వాసము. ఆ విశ్వాసమే క్రైస్తవుని బతికిస్తుంది. బ్రతుకుడు క్రీస్తే సావైతే లాభమని ఆ మాటలే క్రీస్తుకి దగ్గరగా చేస్తుంది. ఈరోజు ఇలాంటి మహానగరము, రాజధాని, మరి దేశానికి రాజధాని అయిన ఆ ప్రాంతానికి వెళ్ళటానికి దేవుడు తన దాసుని ప్రేరేపించి ఈ మట్టి పాత్రని అపవిత్రుడును, అయోగ్యుడును, ఊహకి అందని వాడును, ఒక చదువు లేని మోటివాడిని విమానములు ఎక్కించడానికి, ఆ ఫ్లైట్ ఎక్కించడానికి నాకు దోపదపడింది. నా నీతి కాదు, నా నీతికి ఆధారమై ఉన్న నేను నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన మాత్రమే నా కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. నేను అది ఎరిగాను. నా పాపాలు, నా దోషములు ఆయన రథములో కడిగి వేసుకున్నాను. నేను నమ్మినవాడు నన్ను సిగ్గుపరచడని నేను గుర్తెరిగాను. నా నమ్మకమే ఆయన దగ్గరికి చేరటమే కాకుండా ఆయన ఊహకి అందనట్లుగా నన్ను ఆకాశ శిఖరాల మధ్యకి, ఆకాశములో ప్రయాణం చేసే ఆ భాగ్యము అనుగ్రహించాడు. ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క ప్రాంతము ఢిల్లీలో మరి ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్కి దేశాల నుండి, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్లైట్ని, విమానాన్ని. ఆ ఫ్లైట్లు ఏ దేశాలకు వెళతాయో, ఏ ప్రాంతానికి వెళతాయో, కానీ ఈ ఊహకి అందని ఘట్టమని చెప్పాలి. ఆకాశములో ఎగరటము, ఆకాశములో ట్రావెల్ చేయటము అంటే ప్రయాణం చేయటము మాటలు కాదు. ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియని ప్రయాణము. కానీ ఆకాశములో ప్రయాణము ఊహకి అందదు. కానీ ఎవరి వారే బ్రతుకుడా జీవుడా అన్నట్లుగా ఉంటారు. కానీ ఒక క్రైస్తవుడు మాత్రము ప్రశాంతంగా, నెమ్మదిగా, మరి కూల్గా, ఏ టెన్షన్ లేకుండా సంతోషంగా ట్రావెల్ చేస్తాడండి. నేను స్పష్టంగా దేవుని ఎదుటనే మీకు సాక్ష్యం ఇస్తున్నాను. చాలామంది ధనికులు, ధనవంతులు, రాజకీయ ఎత్తలు చేస్తారు, కానీ వారి ప్రయాణంలో మనశ్శాంతి ఉంటుందా? ఉండదు కదా. ఎవరు ఎప్పుడు ఎలాగా ఏం చేస్తారో దాడి అనే ఒక భయం ఉంటుంది. కానీ ఒక క్రైస్తవునికి భయము లేదు. ఎందుకు లేదు? యేసు అనే నామం ఉన్నది కనుక. క్రైస్తవుడు తాను నమ్మిన వాడి మీద ఆధారపడ్డాడు కనుక ఏ భయము లేకుండా నిర్భయముగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వారిలో నేను కూడా ప్రశాంతంగా, మరి ఊహకి అందని అంత ఎత్తులో ప్రయాణం చేయడానికి కారణము మొదటిగా నాకు తోడై ఉన్న దేవుడు, తర్వాత ఆ దేవుడి చేత నిర్మింపబడిన తన సేవకుడు, ఆయన ద్వారా నేను వెళ్ళటము, ఈ అయోగ్యుడికి, అల్పుడికి, మరి కలలో కూడా ఊహలో కూడా తలవని అందని ఎత్తులో
ప్రయాణం చేయించిన ఎవరు? దేవుడు. నాకు తోడై ఉన్నవాడు నీకు తోడై ఉంటాడు. నన్ను నడిపిస్తున్నవాడు మిమ్మల్ని నడిపిస్తాడు. విశ్వాసం ఉంచండి. ఇంకా లోకములోనే కొట్టుమిట్టు కాకున్నట్లుగా మీరు కూడా ఇంత అందమైన ప్రదేశాలు, ఊహకి అందని ఆకాశములో ప్రయాణం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. యేసు ప్రభు వారిని నమ్ముకోనండి. మొట్టమొదటిగా మీ ఆత్మక రక్షణ, మీకు మనశ్శాంతి ఎక్కడ దొరికిస్తుంది, ఎక్కడ దొరకబడుతుంది, ఎక్కడ మీకు దొరుకుతుంది అంటే యేసు అనే నామములో. యేసు మీద మీ హృదయము, మీ మనస్సు నిలపండి, మీకు సహాయపడతాడు. నేను ప్రశాంతంగా ఉన్నాను అంటే యేసు అనే నామాన్ని బట్టే. నా నీతికి ఆధారము ఆయన మాత్రమేనని మీకు కరాఖండిగా నేను తెలియజేస్తున్నాను.